గైస్, వెల్కమ్ టు ద బెస్ట్ మూవీస్ ఫర్ యూ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగుండాలనే కోరుకుందాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఓజీ మూవీ రిలీజ్ అవుతుంది. నా విషయానికొస్తే మూవీ చూడడానికి కొంచెం లేట్ అయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా కదా, అంత సులభంగా టికెట్స్ దొరకవు. ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు దసరా పండగకి ఫ్యాన్స్కి పెద్ద గిఫ్ట్ ఇచ్చారని చెప్పాలి. టికెట్స్ దొరకని వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టికెట్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఓజీ మూవీని కేవలం థియేటర్లో మాత్రమే చూడాలి. థియేటర్లో చూస్తే ఆ కిక్ వేరే లెవెల్ అంతే. ఎందుకంటే మూవీలో ఎలివేషన్స్ హై లెవెల్ భయ్యా. క్లాస్ ఫైట్స్, సూపర్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ రిచ్ లొకేషన్స్. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అంత పెద్ద స్క్రీన్లో అలా చూస్తూ ఉంటే ఫ్యాన్స్కి పూనకాలే. ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ ఉంది భయ్య, ఫ్యాన్స్ బట్టలు చింపేసుకోవాల్సిందే. అలా ఉంటుంది మరి. సుజిత్ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా తమన్ బీజియం గురించి చెప్పాలా? ఆల్రెడీ టీజర్లోను ట్రైలర్లోను ప్రూవ్ అయిపోయిందిగా. ఇంకా కెమెరామెన్, టెక్నికల్ డిపార్ట్మెంట్ అందరూ వాళ్ళ వాళ్ళ రేంజ్ తగ్గట్టే కష్టపడ్డారనే చెప్పాలి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ ఒక పోర్ట్లో స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు ముంబైని మొత్తాన్ని గడగడలాడించిన వాడు మన ఓజీ. ఓజీ ఫాదర్ సత్యదాదా అంటే మన ప్రకాష్ రాజ్ గారు అనమాట. అనుకోకుండా మన ఓజీ ముంబైకి తన తండ్రికి 10 ఏళ్ళు దూరం అవ్వాల్సి వస్తుంది. ఓజీ వెళ్ళిపోయిన తర్వాత విలన్స్ రెచ్చిపోయి 10 ఏళ్ళు నరకయాతన చూపిస్తారు. 10 ఏళ్ళుగా తన తండ్రి పడుతున్న కష్టం గురించి తెలుసుకున్న ఓజీ మళ్ళీ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన ఓజీ ఏం చేశాడు? ఓజీకి జపాన్ యోధులకు మధ్య సంబంధం ఏంటి? మళ్ళీ ముంబైని మొత్తాన్ని గడగడలాడించాడా అనే విషయాలన్నీ సినిమాలో చూడాల్సిందే. సుజిత్ మూవీలో కథ కంటే మిగతా విషయాలపైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాడనే చెప్పాలి. ఫ్యాన్స్కి ఏం కావాలో అవి 100% ఇచ్చేసాడు భయ్య. కథలో ఇంకొంచెం ఫోకస్ ఉంటే మూవీ 100 క్రోర్స్ క్లబ్లోకి ఈజీగా చేరేసి ఉంటుంది. చూస్తున్నంతసేపు ఎవరికి కూడా తల తిప్పే ఛాన్స్ ఇవ్వలేదు సుజిత్. పవన్ కళ్యాణ్ గారి ఫైట్ అయితే పీక్స్ అనే చెప్పాలి. నటీనటుల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో ఆల్వేస్. ఏ కథ అయినా, ఏ డైరెక్టర్ అయినా ప్రపంచం మొత్తం పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తున్నారంటే ఫోకస్ అంతా ఆయన పైనే ఉంటుంది మరి. ఇమ్రాన్ హష్మీ చాలా 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 అంటే చాలా స్టైలిష్గా కనిపించారు. ఇంకొంచెం యాక్టింగ్ ఫోకస్ ఉంటే బాగుండేది. ప్రియాంక మోహన్ అద్భుతంగా ఉన్నారు. ప్రకాష్ రాజ్, శ్రియారెడ్డి, సుదేవ్, జాకీ షరఫ్ వారి వారి పాత్రల్లో అద్భుతంగా నటించారు. మూవీ మాత్రం ప్రతి ఒక్కరూ థియేటర్లో చూడాల్సిన సినిమా. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాల్సిన సినిమా. మూవీకి మోస్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే చెప్పాల్సిన అవసరమా? పవన్ కళ్యాణ్ గారే. ఆయన ఎలివేషన్స్, ఫైట్స్, బీజిఎం, విజువల్ ఎఫెక్ట్స్, కెమెరామెన్ వర్క్ అండ్ టెక్నికల్ వర్క్ అన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి. ఫ్యాన్స్కి మాత్రం చెప్పాను కదా, దసరా పండగకి పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. అందరికీ సినిమా మాత్రం ఒక పెద్ద పండగనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఖుషిగా ఉన్నారు. ఈ మూవీ రివ్యూ కేవలం నా ఫీలింగ్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్. మూవీ చూశాక మీ ఫీలింగ్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ రూపంలో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి భయ్యా. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.